హాయ్, ఇవాల్టి మన లెక్చర్లో 10th బోర్డ్ ఎగ్జామ్స్ యొక్క పీవైక్యూస్ చూద్దాము. చాప్టర్ 1 రియల్ నెంబర్స్ నుంచి మనకి ఇర్రేషనాలిటీ ప్రూఫ్స్ పైన 4 మార్క్స్కి 6 మార్క్స్కి క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనము రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ which are in the form of p by q, where p comma q are integers and q is not equals to 0. ఏదైనా ఒక ఫ్రాక్షన్ని మనం రేషనల్ నెంబర్ అనాలి అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటీజర్స్ అయి ఉండాలి అండ్ డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0. సంథింగ్ బై 0 అంటే మనకి ఇన్ఫినిటీ వస్తుంది కదా, అది రేషనల్ నెంబర్ కాదు. సో డినామినేటర్ అనేది మనకి 0 అవ్వకుండా ఉండాలి. దాన్ని అప్పుడు మనం ఒక ఫ్రాక్షన్ని రేషనల్ నెంబర్ అని అంటాం. ఇర్రేషనల్ నెంబర్ అంటే వైస్ వర్సా. The numbers which are not in the form of p by q, where p comma q are integers and q is not equal to 0, అవి ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఫస్ట్ ఇర్రేషనల్ నెంబర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే -4/3, 8/9, 14/10 ఇవన్నీ రేషనల్ నెంబర్సే. ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఇంటీజర్స్ అవుతున్నాయి అండ్ డినామినేటర్లో కూడా 0 లేదు మనకి. సో ఇవన్నీ రేషనల్ నెంబర్స్. డెసిమల్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు 1.2 ఉంది, 1.2 డెసిమల్ ప్లేస్లో అక్కడికే ఆగిపోతుంది అది. సో అది ఒక టర్మినేటింగ్ డెసిమల్. డెసిమల్స్లో ఫస్ట్ డెసిమల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి మనకి. టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు 6.25 ఉంది, ఇది ఒక టర్మినేటింగ్ డెసిమల్స్. ఏదో ఒక నెంబర్ని డివైడ్ చేస్తున్నప్పుడు మనకి 6.25 వచ్చిన తర్వాత రిమైండర్ 0 అయిపోతుంది. ఇట్ ఎండ్స్ హియర్. అంటే డెసిమల్ ప్లేస్ అనేది ఒక నెంబర్తో డివైడ్ అయిన తర్వాత ఆగిపోతుంది. సో ఇవన్నీ టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాం. నాన్ టర్మినేటింగ్లో డెసిమల్ ప్లేస్ అనేది ఇట్ కంటిన్యూస్, లైక్ 6.712 సో ఆన్. ఇవన్నీ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. రికరింగ్ డెసిమల్స్, నాన్ రికరింగ్ డెసిమల్స్. పేర్లోనే ఉంది మనకి. రికరింగ్ అంటే రీఅక్కర్, డెసిమల్ ప్లేస్లో ఆ నెంబర్ యొక్క ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. 0.727272 ఈ ప్యాటర్న్ అనేది డెసిమల్ ప్లేస్లో రిపీట్ అవుతుంది అండ్ ఇట్ కంటిన్యూస్. ఇవన్నీ రికరింగ్ డెసిమల్స్. నాన్ రికరింగ్ అంటే 0.67279192 అంటే ఏ ప్యాటర్న్ కూడా రిపీట్ అవ్వట్లేదు అండ్ సో ఆన్. ఇవన్నీ నాన్ రికరింగ్ డెసిమల్స్. రేషనల్ నెంబర్స్లో టర్మినేటింగ్ డెసిమల్స్ని అండ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ని రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్. ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ చూస్తే రూట్ లోపల ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 47 అనేది ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇదొక ఇర్రేషనల్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎగ్జాంపుల్స్ 36, 49, 81, 100, 121 ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్. రూట్ 121 అంటే 11 వస్తుంది. 11 అంటే 11/1 రాసుకోవచ్చు కదా, విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. రూట్ లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే అవన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి. రూట్ లోపల నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇర్రేషనల్ నెంబర్స్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ కూడా ఉంటాయి. సో డెఫినేషన్స్ ఒకసారి మనం చూస్తే rational numbers
అంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p, q ఆర్ ఇంటీజర్స్ అండ్ q is not equals to 0. రేషనల్ నెంబర్స్ అన్ని q తోని ఇండికేట్ చేస్తాం మనము. ఎగ్జాంపుల్స్ మళ్ళీ -7/11 8 రేషనల్ నెంబరా కాదా? అవును, రేషనల్ నెంబర్. 8ని 8/1 అని రాసుకోవచ్చుగా, p by q ఫామ్లో ఉంది, డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0, సో ఇట్ ఈస్ అ రేషనల్ నెంబర్. 6.712 ఇది కూడా ఒక రేషనల్ నెంబర్ బికాస్ ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. అంటే p by q ఫామ్లో లేని నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. సేమ్ మనం చూసుకున్నాం, రూట్ లోపల 2 ఉంది, అదొక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, సో అదొక ఇర్రేషనల్ నెంబర్. అండ్ 0.1010101012 అండ్ సో ఆన్ ఇట్లా ఉంది, ఇది ఒక నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. డెసిమల్ ప్లేస్లో సమ్ రిపీట్ అవుతలేదు ఏ ప్యాటర్న్. ఇప్పుడు 101012 అంటే 1.7695 సో ఆన్ ఉంది. ఇవన్నీ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అని చదువుకుందాం. అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. పై వాల్యూ 3.14 సో ఆన్ ఉంటుంది. సో ఇది కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్. పై కూడా రేషనల్ నెంబర్ కాదు, అది 3.14 సో ఆన్ ఉంటుంది. సో అదొక ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్కి మనము ఇర్రేషనాలిటీ ప్రూఫ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఆ ప్రూఫ్ కొంచెం ఈజీ అవ్వడానికి రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా కోప్రైమ్ లాగా అజ్యూమ్ చేసుకుంటాం. ఇది ఒక కంపల్సరీ కండిషన్ కాదు. p by q ఫామ్లో ఉన్న నెంబర్స్ అన్నీ కోప్రైమ్స్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. మనము ఇర్రేషనాలిటీ ప్రూఫ్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రమే p by q అనేవి కోప్రైమ్స్ అని అజ్యూమ్ చేసుకుంటాం. కోప్రైమ్స్ అంటే ఏంటి? ఏ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ ఈ సెట్ టు బి కోప్రైమ్ ఎప్పుడు వాటి HCF 1 అయి ఉంటుంది. అంటే ఆ 2 నెంబర్స్కి 1తోనే డివిజిబుల్ అయితే తప్ప ఇంకా ఏ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ ఉండదు. అవన్నిటిని కోప్రైమ్స్ అని అంటాం. ఇర్రేషనాలిటీ ప్రూఫ్ సాల్వ్ చేయడానికి ఇంకొక థీరం కూడా చాలా ఇంపార్టెంట్, మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది ఏంటంటే లెట్ p be a ప్రైమ్ ఇంటీజర్ దెన్ p divides a square. p అనేది a square ని డివైడ్ చేస్తుందంటే దెన్ p divides a ఆల్సో. ఇది థీరం అన్నట్టు, చాలా ఇంపార్టెంట్ ఇర్రేషనాలిటీ ప్రూఫ్స్కి. దీని అసలు ఏంటంటే ఇప్పుడు 5 divides 625 then 5 also divides 25 కదా. సో ఇది ఒక థీరం. క్వశ్చన్లోకి వెళ్తే ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకి అర్థమవుతాయి. షో దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. ఇది మనకి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఒకటి, దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఇంతకుముందు మనం చదువుకున్నాం రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, కోప్రైమ్స్ అంటే ఏంటివి చదువుకున్నాం కదా. ఇది √2 అనేది మనం చూడగానే చెప్పొచ్చు, రూట్ లోపల 2 ఉంది, 2 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదు. సో ఇది డైరెక్ట్గా ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు, కానీ ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఈ ఇర్రేషనాలిటీ ప్రూఫ్స్ అన్నీ కూడా మనము కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే బై యూజింగ్ అసలు ఈ కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటి? ఇచ్చిన దాన్ని మనం దాని అపోజిట్గా అజ్యూమ్ చేసి ప్రూవ్ చేయడం. ఇప్పుడు √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని అన్నాడు, కానీ మనము దాని అపోజిట్ అంటే √2 అనేది రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసి సాల్వ్ చేద్దాం. బై యూజింగ్ కాంట్రడిక్షన్ మెథడ్ లెట్ us assume √2 is a rational number. రేషనల్ నెంబర్ అంటే ద నెంబర్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q కదా. అంటే √2ని రేషనల్ నెంబర్ అనుకోవాలంటే p by q ఫార్మ్లో రాసుకుందాం. వేర్ p, q ఆర్ ఇంటీజర్స్, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకోటి మనం ఏమనుకున్నాం, ఇర్రేషనాలిటీ ప్రూఫ్స్కి మనకి p by q అనేది కోప్రైమ్స్ అయి ఉండాలి. అంటే p, q ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే వాటి HCF 1 ఉండాలి, వాటికి ఇంకా ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు.
దీనికి ఫర్దర్గా సాల్వ్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఏమొస్తుంది? √2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్ బై q స్క్వేర్, అంటే 2 ఈక్వల్స్ టు p స్క్వేర్ బై q స్క్వేర్, 2q స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్. దీని నుంచి q స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్ బై 2 అని వస్తుంది కదా, అంటే 2 డివైడ్స్ p స్క్వేర్. మనం ఒక థీరం నేర్చుకున్నాం, 2 డివైడ్స్ p స్క్వేర్ అన్నప్పుడు 2 also divides p. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, సో p ఈక్వల్స్ టు సమ్ 2x అనుకుందామా, అంటే x టైమ్స్ 2 మల్టిప్లై అయినప్పుడు p వస్తుంది. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే p స్క్వేర్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్. ఈక్వేషన్ 1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. p స్క్వేర్ అంటే 2q స్క్వేర్ వచ్చింది కదా, 2q స్క్వేర్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్, q స్క్వేర్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్, అంటే x స్క్వేర్ ఈక్వల్స్ టు q స్క్వేర్ బై 2 వస్తుంది. ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, 2 డివైడ్స్ q square, then 2 also divides q. అంటే మన థీరం ఇక్కడ వాడుతున్నాం కదా, 2 డివైడ్స్ q స్క్వేర్ అయితే 2 ఆల్సో డివైడ్స్ q. ఆ థీరం ద్వారా మనం ఏం చెప్పొచ్చు, p, q కి కామన్ ఫ్యాక్టర్గా 2 కూడా ఉంది, అంటే p, q ఆర్ నాట్ కోప్రైమ్స్. అంటే ఇట్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్. ఏమని అజ్యూమ్ చేసుకున్నాం మనము, √2 అనేది రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం. కానీ రేషనల్ నెంబర్ √2 అనేది రేషనల్ నెంబర్ అవ్వాలంటే p బై q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు p, q అనేది కోప్రైమ్స్ అయి ఉండాలి. కానీ p, q అనేది కోప్రైమ్స్ కావు, అంటే మన అజంప్షన్ రాంగ్ అయింది ఇక్కడ. Hence, √2 is a irrational number. మనకి 10th బోర్డ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే ప్రతి స్టెప్కి ఒక మార్కింగ్ ఉంటుంది. సో మనము ప్రూవ్ చేసేటప్పుడు ఇవన్నీ రాయాలి. ఇట్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్, మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాము, ఎట్లా అజ్యూమ్ చేసుకున్నాము, ఈ అన్ని స్టెప్స్కి ఒక మార్కింగ్ ఉంటుంది, లాస్ట్ స్టెప్కి కూడా మార్కింగ్ ఉంటుంది. సో ఇవన్నీ రాయాలి. మనం ఏం చేసినాము, ఫస్ట్ కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేసి √2 అనేది రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం. రేషనల్ నెంబర్ అంటే p బై q ఫామ్లో ఉండాలి అండ్ p, q ఆర్ కోప్రైమ్స్ అని అనుకున్నాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2 డివైడ్స్ p స్క్వేర్ అంటే 2 ఆల్సో డివైడ్స్ p అని వచ్చింది. అంటే ఇక్కడ నుంచి p, qకి కామన్ ఫ్యాక్టర్ 2 కూడా ఉంది. p, q ఆర్ నాట్ కోప్రైమ్స్ అని అర్థమైంది. మన అజంప్షన్ తప్పు అండ్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సేమ్ ఇట్లాంటిదే ఇంకొక క్వశ్చన్, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్. సేమ్ ఇర్రేషనాలిటీ ప్రూఫ్స్ అన్ని కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేయాలని అనుకున్నాము. సో లెట్ us assume √5 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఏదైనా ఇచ్చిన క్వశ్చన్కి దాన్ని అపోజిట్గా అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేయడమే కాంట్రడిక్షన్ మెథడ్. √5 ఈక్వల్స్ టు p బై q, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 5 ఈక్వల్స్ టు p స్క్వేర్ బై q స్క్వేర్ వచ్చింది. ఇక్కడ నుంచి q స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్ బై 5 అని రాసుకున్నాము. 5 డివైడ్స్ p స్క్వేర్ అయినప్పుడు 5 ఆల్సో డివైడ్స్ p అయింది. దాని తర్వాత అదే ఈక్వేషన్ని మనం ఫర్దర్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు x స్క్వేర్ ఈక్వల్స్ టు q స్క్వేర్ బై 5 వచ్చింది. అంటే 5 డివైడ్స్ q స్క్వేర్ అండ్ దెన్ 5 ఆల్సో డివైడ్స్ q. p, q ఆర్ నాట్ కోప్రైమ్స్, ఎందుకంటే 5 అనేది దాని కామన్ ఫ్యాక్టర్ అని మనకు అర్థమైంది.
మళ్ళీ మన అజంప్షన్ తప్పు అండ్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్.